నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పో ఆహా అనేలా అదిరిపోయే తాళపట్టి బిర్యానీ పాయింట్ ఇప్పుడు మన విశాఖలోనే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన హీరో శివాజీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు పేదల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా గాజువాక లంకా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమల కోసం వైఎస్ఆర్ ఆసరా ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, ఇప్పటి వరకు గాజువాకలో డ్వాక్రా సంఘాల ద్వారా అక్క చెల్లెమలకు 130 కోట్ల రూపాయలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. ఎక్కడా ఒక్క అవినీతి లేకుండా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, ధర్మాల శ్రీను, దొడ్డి రమణాలు పాల్గొన్నారు. అమ్మ అందరికీ నమస్కారం. మరొక్క 10 నిమిషాల్లో చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టెంట్లు కూడా వస్తున్నాయమ్మా. ఏమనుకోద్దు, ఇది మన యొక్క కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ఇతర అతిథులు మరికొద్ది క్షణాలు ఈ ప్రాంగణంలో రానున్నారు కాబట్టి అక్కడ నిలబడిన వాళ్ళమ్మా గ్యాంగ్ వే విఐపి వచ్చే వే కొంచెం క్లియర్ చేసేయండి. ఈ వే కూడా తల్లి కొంచెం ఇటువైపు వచ్చేయండి. కుర్చీలు తెప్పిస్తున్నారు, వేస్తారు, కొంచెం ఇటు వచ్చేయండి. అధికారంలోకి వచ్చినాక ఏ హామీలన్నీ అమలు పట్టకుండా అప్పట్లో కూడా అధికారంలో రాకముందు ఇప్పుడు మళ్ళా కలిసి పనిచేయడానికి ముందు వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2014లో కూడా వాళ్ళ కూటమే ఉంది. ఇప్పుడు మళ్ళా ఆ డ్రామా కంపెనీ మళ్ళా కొత్త హామీలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. 2014లో ఏ విధంగా మోసం చేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మోసం చేశారో వీళ్ళిద్దరూ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించాలి. ఏ విధమైనా సరే ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు అమలైతే శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో 2024లో జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనాలంటే ఏ విధంగా అయితే అమలు కాని హామీలు 2014లో ఇచ్చారో అట్లా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కొన్ని పార్టీలు కలిసి రాబోతున్నాయి. వీటిని మీరు తిప్పికొట్టే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే రాబోయే 2024 ఎలక్షన్స్లో కోట్లాది రూపాయల సంక్షేమ పథకాల ద్వారా అందుకుంటున్న కోట్లాది మంది పేద ప్రజలు జీవితాల్లో వెలుగులు లేకుండా అయిపోతాయి. కాబట్టి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో 1,65,00,000 మంది కుటుంబాలు గృహస్థులుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల 1,15,00,000 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. సంక్షేమం వాళ్ళందరికీ అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో సుఖంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్ని కుటుంబాలు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో శాసనసభ్యులు నాగిరెడ్డి గారు
మీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ విధంగా హౌస్ సైట్స్ విషయంలో కానివ్వండి, మిగతా పట్టాల విషయంలో కానివ్వండి, డాక్రా మహిళలకు సరైన న్యాయం జరిగే విధంగా ఏ విధంగా కృషి చేశారో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న రామచంద్రరావుని, శాసనసభ్యుడు నాగిరెడ్డి 4 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో 2 ప్రధాన హామీలు అక్క చెల్లెళ్ళని రైతులని మోసం చేసిన హామీలు ఏంటి అంటే, రైతులకు అధికారంలోకి వచ్చినాక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అన్యాయం చేశాడు. రుణమాఫీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు. అన్నిటికన్నా ఘోరంగా అక్క చెల్లెళ్ళమ్మకి అన్యాయం చేసింది. డాక్రా అక్క చెల్లెమ్మలకి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఘోరంగా అక్క చెల్లెళ్ళమ్మకు మోసం చేసే కార్యక్రమం చేసి మళ్ళా ఎలక్షన్లకి నెల రోజుల ముందు అక్క చెల్లెమ్మలకు మళ్ళా మరొక్కసారి మోసం చేయాలని, పసుపు కుంకాల పేరుతో మళ్ళా మోసం చేయాలని చూశాడు. మీ అందరూ ఓట్లు కొట్టేయాలనే ఆలోచనతో. అయినా కూడా మీరు చంద్రబాబు నాయుడు నమ్మలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని మీరు ఆ రోజే నమ్మారు. నమ్మే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చెప్పిన మేరకు ఇప్పుడు వేస్తున్న 4వ విడత ఆసరా రుణాల మాఫీలో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా మన రాష్ట్రంలో ఉన్న 7,80,000 మంది డాక్రా గ్రూపులకు గాను మొత్తం 26,000 కోట్ల రూపాయలు ఈ 4వ దఫా వేసిన అమౌంట్తో పూర్తి స్థాయిలో రుణం మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మార్గాని రమేష్తో ముఖాముఖి అయిన మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల తీసుకోబోతున్న చర్యల గురించి వివరణ అడగ్గా ఏసీపీ రమేష్ సమాధానమిస్తూ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల మేము తగిన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఎప్పటికప్పుడు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లేని ఎడల నగర బహిష్కరణ తప్పదంటూ హెచ్చరిస్తున్నామని, కళాశాలలో యాంటీ ర్యాగింగ్ నిర్మూలనకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, దిశ బ్లూ కోర్స్ వాహనాల ద్వారా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని, మా పోలీసులు, ఎస్ఐలు, సిఐలు అప్రమత్తంగా ఉండడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల, శాంతి భద్రతలు విఘాతం కల్పించే వారి పట్ల ఎటువంటి చర్యలు నిర్వహిస్తున్నారో, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. మన దగ్గర మైలవరం సబ్ డివిజన్ పరిధి ఏసీపీ గారు అయినటువంటి మార్గాని రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారి పట్ల, నిర్వహించే వారి పట్ల మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు? అలానే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల మీరు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? అలానే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నమస్తే అండి. నా పేరు రమేష్, ఏసీపీ మైలవరం. నా సబ్ డివిజన్లో సంబంధించిన 7 మండలాలు మైలవరం, జీకొండూరు, రెడ్డిగూడెం, అలాగే ఏకొండూరు, గంపలగూడెం మండలం అండ్ తిరువురు, నరసన్నపేట. ఈ 7 మండలాల్లో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఉక్కుపాదం పెట్టడం జరిగింది. యాంటీ సోషల్, ఫర్ ఎగ్జాంపుల్ విత్ రిగార్డ్ ది కంట్రోల్ ఆఫ్ ది రౌడీ షీటర్స్, నా డివిజన్లో టోటల్ 166 మంది రౌడీ షీటర్స్ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే లాండ్ ఆర్డర్ సస్పెక్ట్స్, తర్వాత మిగతా షీట్ హోల్డర్స్ అందరి మీద కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ మూవ్మెంట్స్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను. అలాగే వాళ్ళలో మార్పు చేంజ్ ఉండాలని చెప్పేసి కూడా ఎవ్రీ సండే కూడా మేము కౌన్సిలింగ్ పెట్టి సత్ప్రవర్తనతో ఉండమని చెప్పేసి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం జరుగుతుంది. అలాగే మరి ఎక్కడైతే ఈ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా ఎటువంటి యూటీజింగ్స్ జరగకుండా మా దిశ వెహికల్స్ కూడా మూమెంట్ ఉన్నాయి. అలాగే దిశ 2 వీలర్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో మొత్తం నా డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక దిశ 2 వీలర్స్ వెహికల్ ఉంది. దానికి ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, ఇంకొక ఉమెన్ కానిస్టేబుల్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా తెలుసుకుంటారు. తర్వాత ఎవరైనా యూటీజింగ్ చేస్తే వాళ్ళని కూడా పిఎస్ తీసుకొచ్చి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటారు. అలాగే మొబైల్ దిశ ఒకటి ఉంది. ఈ మొబైల్ దిశ కూడా ఈ మహిళలకు ఎటువంటి అసెంబ్లీకి వెళ్ళినా కూడా, ఎటువంటి ఇది వెళ్ళినా కూడా ఆ దిశ వెహికల్స్లో మేము వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి కన్సల్ట్ చర్యలు కూడా తీసుకుంటున్నాం. వాళ్ళకి ప్రొటెక్టివ్గా ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి.
ఆ విధంగా మేము ఇంటిని కంట్రోల్ చేసే ప్రక్రియ ఉంది. అలాగే కాలేజెస్లో మరి ర్యాగింగ్ నిరోధానికి కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీ యాజమాన్యంతో, తర్వాత పోలీసు, తర్వాత పేరెంట్స్, తర్వాత సోషల్ ఆర్గనైజేషన్ వీళ్ళందరితో కూడా, తర్వాత సైకలాజికల్ డాక్టర్ సైకలాజిస్ట్ కూడా పిలిపించి ఆ ర్యాగింగ్ అనేది ఒక రుగ్మతతో కూడినటువంటి దీని మీద కూడా చర్యలు తీసుకొని ర్యాగింగ్ లేకుండా కూడా మరి నా డివిజన్ నుండి అన్ని కళాశాలల్లో ప్రస్తుతం ఎక్కడ కూడా ర్యాగింగ్ లేదు. అన్ని కళాశాలలో కూడా స్కూల్స్లో కూడా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ బ్లూ కోట్స్ మూవ్మెంట్ కూడా ఉంది. వాళ్ళు కూడా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం కాలేజ్ దగ్గర, స్కూల్స్ దగ్గర తిరిగేసి ఎటువంటి యూత్ లేకుండా సెంటర్స్లో కూడా గ్యాదరింగ్, కుర్రోళ్ళు గ్యాదరింగ్ లేకుండా ఆ వేలో ఎవరన్నా గర్ల్స్ కానీ లేదా కాలేజ్ స్టూడెంట్స్ అని వెళ్తే వాళ్ళని కూడా ప్రొటెక్టివ్గా మా యొక్క బ్లూ కోట్స్ అన్ని పనిచేస్తున్నాయి. విన్నారు కదా, మరి 7 మండలాల పరిధిలో బ్లూ కోట్స్ కానీ ఆటోలు కానీ బాగా బందోబస్తుగా నిర్వహిస్తామని, అలాగనే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నారు ఏసీపీ మాలగాని రమేష్ గారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి క్యాన్సర్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అపోలో హాస్పిటల్ ఆంకాలజీ సీనియర్ వైద్యులు డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆరిలోవా అపోలో హాస్పిటల్లో ఆన్ మాస్క్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వారియర్స్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనంతరం జీవితంలో ఏ విధమైన వివక్ష లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ ను అపోలో హాస్పిటల్ పరిచయం చేస్తోందన్నారు. సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ మాట్లాడుతూ క్యాన్సర్ కలిగి ఉన్న వారి పట్ల వివక్ష నిర్మూలన వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రమేష్ ఆలమూరి, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ చంద్ర కళ్యాణ్లు పాల్గొన్నారు. అది మాత్రం ఎలాగా తగ్గించలేకపోతున్నాము జనాల్లో. క్యాన్సర్ అని వచ్చింది అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ చెప్పకపోవడం, పేషెంట్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవడం. సో దానివల్ల పేషెంట్కి వచ్చే భయం అండ్ ఆ భయాన్ని మిగతా వాళ్ళు కూడా అంటే సొసైటీలో కూడా అదొక రకమైన ఒక రుగ్మత లాగా, అది అంటరానితనం లాగా కూడా. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే మమ్మల్ని వీళ్ళు చిన్నపిల్లల్ని ముట్టుకోవచ్చా, లేకపోతే మిగతా వాళ్ళని ముట్టుకోవచ్చా, కలిసి భోజనం చేయొచ్చా, ఇలాంటి చాలా రకాలైన అన్హెల్దీ థాట్స్, అంటే ఒక రకమైన అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా మనకన్నా డిఫరెంట్ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ విన్నర్స్ ఓవర్ అన్ అడ్వర్సిటీ. దాన్ని దట్ దే షుడ్ అన్మాస్క్ దెమ్సెల్వ్స్. ధైర్యంగా ప్రజల్లోకి రావాలి, ఈ ధైర్యాన్ని మిగతా ప్రజల్లో కూడా నింపాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అన్మాస్కింగ్ ఆఫ్ క్యాన్సర్ అనే ఒక ఉన్నతమైన థాట్ ప్రాసెస్ తోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్ ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా మేము జనాల్లోకి ఈ మెసేజ్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే క్యాన్సర్ తాలూకు బారిన పడుతున్నారో వాళ్ళకి చేయూతనివ్వండి. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అస్. వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ని ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ చేయూత అవసరం. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది. అలాగే వాళ్ళ జర్నీని కూడా మనతో షేర్ చేసుకోవడానికి మా డియర్ ఐ మీన్ దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ, దే ఆర్ విత్ అస్ నౌ. వాళ్ళు కూడా మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇంతకన్నా చెప్పేదే లేదు. మెయిన్ రకాలుగా చేస్తూ ముందుకెళ్తూ ఉంటూ బిజినెస్ నడిపి అన్నీ చేసి మే 20, 2023కి వెన్ ఐ వాజ్ టోల్డ్ దట్ నాకు ఒవేరియన్ క్యాన్సర్ ఉందని, ఒకటే ఐఎమ్ డాక్టర్. నాకు ఈ హాస్పిటల్, మెడిసిన్, పేషెంట్స్, ట్రబుల్, పెయిన్ అన్నీ బాగా పరిచయం. 2023 మేలో తెలవగానే డాక్టర్ సుమన్ గారు వచ్చి నా ఎదురుగుండా యూ హ్యావ్ ఒవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 అడ్వాన్స్ అనగానే నా జీవితంలో అంత బ్లాంక్, హైలైటెడ్ అండ్ బ్లాంక్, ఏమి అర్థం అవ్వలేదు. కానీ అక్కడి నుంచి ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ రియలైజింగ్ ద కెపాసిటీ ఆఫ్ హ్యూమన్. నాలాంటి మనిషి ఆ వయసులో ఉంటూ కూడా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి అన్నది మనొక్కడిలోనే కాదు, ఇక్కడ ఉంటున్న వాళ్ళు అందరూ డాక్టర్ రాకేష్ రెడ్డి వచ్చి చెప్పి ఒక్కొక్కటి చెప్పేసరికి డీటెయిల్స్. ఎందుకంటే మన క్యాన్సర్
అన్న పదం కన్నా ముందు మనలో ఏమవుతుంది అని పరిచయం చేయడమే అదొక ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్. దాంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా అర్థం చేసుకొని రేపు పొద్దున్న నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏదో ఎక్కువ రోజులు బతుకవు, అంతే నీ సంగతి అన్నట్టుగా ఉన్నప్పుడు మా లైఫ్లో నా చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు అలా కాదు, ఇంక్లూడింగ్ మా అమ్మ కూడా అన్నది, నువ్వు ముందుకు వెళ్తావు, నువ్వు చేయగలవు. సో ఐఎమ్ ట్రైంగ్ టు స్టెప్ ఫార్వర్డ్ టు టెల్ యూ దట్ ఎస్, ఒక్కొక్కరు మనతో ఉన్నప్పుడు చేయడానికి ముందుకు వెళ్ళడానికి is something that is a contribution. అది ఒక ఇచ్చిన వరం. అలాగని క్యాన్సర్ ట్రీట్మెంట్ వాజ్ నాట్ ఈజీ. 12 కీమోస్, ఒక్కొక్క కీమో పట్టడం కూడా 6-7 గంటలు అవుతుంది, 2 ఆపరేషన్. ఇవన్నీ అయ్యాక కూడా ఇవాళ నేను మీ అందరి ఎదురుగుండా నిలబడుతూ ఇంత ధైర్యంగా మాట్లాడడానికి నాకు ఒక సాహసం ఉంది. అదే కాకుండా నాకు ఎంతమందికో డీటెయిల్స్ 300 మంది చెప్పడానికి భయం, వినడానికి భయం, కానీ నాకు చెప్పడానికి ఇష్టం, వినమని చెప్పడానికి కూడా ధైర్యం. అండ్ ఎలాగంటే రేపు పొద్దున్న ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, కానీ ఆ పదంతో కానీ ఆ జీవితంతో కానీ భయం పడకుండా జాగ్రత్తగా మనం చెప్తూ ఉంటే ఇట్ బికమ్స్ a sense of confidence. I would like to unmask this and tell you that you can. Good afternoon, everyone, and I'm so happy here to share my story to everyone here. I'm a cancer survivor. At this time last year, I was diagnosed with acute myeloma leukemia, that is blood cancer. So I have no idea about this disease before. అంటే మా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ చాలా బాధగా ఉండి, అంటే చాలా భయపడిపోయారు అనమాట. ఈ డిసీజ్ వచ్చింది, ఇంత చిన్న ఏజ్లో ఎలా వచ్చింది అని చాలామంది బాధపడుతుండేవారు. అసలు నాకు ఈ డిసీజ్ గురించే తెలీదు బిఫోర్. ఏంటి ట్రీట్మెంట్, అసలు కీమోస్ అంటే ఏంటి కూడా తెలియదు. బట్ వాళ్ళ చెప్పేదంతా విని నేను చాలా భయపడిపోయాను. అంటే నిజంగా నేను చనిపోతానా అని అనిపించింది వాళ్ళందరూ చెప్తూ ఉంటే. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకి కూడా ఎక్కువ ఏం తెలియదు ఈ డిసీజ్ గురించి. జస్ట్ దే హర్డ్ సమ్వేర్ ఇన్ దిస్ వీడియో ఆర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, బట్ వాళ్ళ దగ్గరుండి అయితే చూడలేదు. కాబట్టి మనం వాళ్ళు చెప్పేది నమ్మలేము పూర్తిగా. కాబట్టి నేనైతే వాళ్ళు ఎక్కువ పట్టించుకోలేదు. మా మమ్మీ అయితే చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ హర్ ఐమ్ హియర్, ఐ కెన్ సే. ఎందుకంటే నేను there were some times I felt like I can't overcome this. ఈ ట్రీట్మెంట్ ఆపేయించేయండి అని డాక్టర్స్తో చెప్పేమని అలా కూడా చెప్పాను మమ్మీతో. చాలామంది అయితే బతకాము అని అనుకున్నారు చాలామంది, బట్ మై మామ్ డిడ్ గివ్ అప్ నెవర్. తన వల్లే చాలా, షీ ఆల్సో ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ సఫరింగ్ from starting day to end. She was with me everywhere. If she is not with me, I would have died before. But actually at January 29th ఒక ఫీవర్ వచ్చిందని నేను లోటస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో బ్లడ్ కౌంట్స్ బాగా తగ్గిపోయాయని చెప్పారు. అయితే జస్ట్ బ్లడ్ తగ్గిందని అనుకున్నాం, జస్ట్ నార్మల్ ఫీవర్ అని అనుకున్నాం. కానీ తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఫస్ట్ టైం సో క్యాన్సర్ ఉంది అని. కానీ అప్పుడు మాకు ఏ హాస్పిటల్స్ ఎక్కడ ట్రీట్ చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు అది కూడా ఏం తెలియదు. సో చాలామంది చాలా హాస్పిటల్స్ అడ్వైస్ చేశారు ఎక్కడికి వెళ్ళాలి ఇది అని. తర్వాత అలా వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాం.
యాక్చువల్లీ చెప్పాలంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ అక్కడ స్టాఫ్ అంతా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు. దే ట్రీటెడ్ మీ లైక్ ఫ్యామిలీ అండ్ కిడ్. చాలా ప్యాంపర్ చేశారు. ఐ యూస్ టు థింక్ లైక్ ఇంత బాగా చూసుకుంటారా అని అయితే అనుకున్నాను ఎప్పుడు. చాలా బాగా చూసుకున్నారు చెప్పాలంటే. నార్మల్గా దే డోంట్ ట్రీటెడ్ మీ లైక్ పేషెంట్ యాక్చువల్లీ. అండ్ దెన్ చాలా సఫర్ అయ్యాను. అండ్ కొన్ని టైమ్స్లో అయితే ట్రీట్మెంట్ ఇంకా పని చేయట్లేదు అని కూడా చెప్పారు. యాక్చువల్లీ ఫస్ట్ 2 కీమోస్ అయితే నాకు పని చేయలేదు, ఇంకా ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీ ప్రోగ్రెస్ అని అన్నారు. బట్ ఐ డోంట్ గివ్ అప్. అండ్ తర్వాత ఈ టెక్నాలజీ వల్ల అయితే ఇట్ హెల్ప్ మీ ఎ లాట్. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది నాకు. మై సిస్టర్, ట్విన్ సిస్టర్, షీ గేవ్ మీ స్టెమ్ సెల్స్, షీ డొనేటెడ్ స్టెమ్ సెల్స్. డాక్టర్ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ మనం ట్రై చేస్తుంది ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు పికప్ ద క్యాన్సర్ ఈవెన్ బిఫోర్ ద సిమ్టమ్స్ కెన్ స్క్రీనింగ్. సో ఈజ్ ఇట్ పాసిబుల్? మేబీ నాట్ ఇన్ ఆల్ కేసెస్, but maybe in some cases yes, we can definitely pick up before the symptoms can appear. For example, ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉందో మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్, దాన్ని మనం పికప్ చేయాలంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇయర్లీ మ్యామోగ్రామ్ చేస్తే మనం సిమ్టమ్స్ రాకముందే పట్టుకునే అవకాశం ఉంది. సో దానివల్ల ఎర్లీగా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు, తక్కువ ట్రీట్మెంట్తో మనం క్యూర్ చేయొచ్చు, పేషెంట్ కూడా చాలా తక్కువ ఇబ్బందులు వస్తాయి. అలాగే లంగ్ క్యాన్సర్కి మనం ఏమైనా చేయొచ్చా అంటే, ఎవరైతే మేబీ 30 ఏళ్ళ వరకు కంటే ఎక్కువ స్మోక్ చేస్తారో వాళ్ళకి మేబీ ఒక సిటీ స్కాన్ చేయడం వల్ల మనం పికప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మన గవర్నమెంట్ రొటీన్ రికమెండేషన్స్లో లేవు కానీ, బట్ ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి అలవాటు ఎవరికన్నా ఉంటే వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోవడానికి రావచ్చు. అలాగే ఈ టొబాకో తింటూ ఉంటారు చాలామంది మన దగ్గర. సో వాళ్ళకి ఏమైనా అల్సర్ ఉండి చాలా రోజులు బట్టి అలాగే ఉంటుంది, అదేం తగ్గట్లేదు, లేకపోతే డిస్కలరేషన్ ఉంది అంటే అది కూడా మేబీ ఒక ENT డాక్టర్ కానీ ఒక డెంటిస్ట్ కానీ ఒకసారి చూపించుకొని చెకప్ చేయించుకోవడం బెటర్. సో ఇలా మనం త్వరగా తెలుసుకోగలిగితే తక్కువ ట్రీట్మెంట్ అవుద్ది, తక్కువ ఖర్చు అవుద్ది, క్యూర్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. డాక్టర్, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, అది ఎవరు చేస్తారు? రోబోటిక్ ఉంటుంది. మల్టీ మొడాలిటీ అంటే ఏంటంటే సర్జరీ అవసరం ఉండొచ్చు, రేడియేషన్ అవసరం ఉండొచ్చు, కీమోథెరపీ కూడా అవసరం ఉండొచ్చు. సో బ్రెయిన్కి కూడా అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్కి రేడియేషన్ ఏమీ అవసరం ఉండదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆపరేషన్ చేసి తీయగలిగితే దాన్ని తీసేస్తాం మోస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్లో. తీయడం వల్ల మనకేంటి, ఒక ట్యూమర్ ఒకటి పోతుంది, తర్వాత డయాగ్నోసిస్, అది హిస్టోపథాలజీ డయాగ్నోసిస్ చూడాలి. ఎందుకంటే బ్రెయిన్లో వచ్చిన చాలా రకాల ట్యూమర్స్ ఉంటాయి. అందులో ఏ ట్యూమర్ దానికి కీమో అవసరమా, మొత్తం బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి మొత్తం ట్రీట్ చేయాలా, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ట్రీట్ చేయాలా, అది బ్రెయిన్లోనే వచ్చిన ట్యూమరా లేదా బాడీలో ఎక్కడైనా వచ్చి అక్కడికి స్ప్రెడ్ అయిన ట్యూమరా, బాడీలో అంత కంట్రోల్లో ఉండి ఓన్లీ బ్రెయిన్లోనే కనిపించిందా, ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. తర్వాత దాని టైప్ని బట్టి దాని కంట్రోల్ కోసం ఓన్లీ లోకల్గానే కంట్రోల్ ఉంటుంది, దానికి కీమోథెరపీ అంతగా అవసరం ఉండదు. రేడియేషన్ అంటే రేడియేషన్ ఇస్తాం, లేదు కీమోథెరపీ రేడియేషన్ రెండు అవసరం ఉంటే రేడియేషన్ అండ్ కీమో ఇస్తాము, లేదు కీమోథెరపీ ఒక్కటే సరిపోతుందంటే కీమోథెరపీ ఇస్తాం. అది ట్యూమర్ని బట్టి ఉంటుంది. లోకల్ కంట్రోల్కి యూజ్ అవుతుంది రేడియేషన్ అనేది, ఆపరేషన్కి ఈక్వల్గా ఆల్మోస్ట్. నేను ఏం జరుగుతుందంటే, మనవి చాలామంది ఏదైనా చిన్నది కాయ వచ్చింది, గడ్డ వచ్చింది అంటే దిల్ గో ఫర్ అంటే సర్జన్ దగ్గరికి వెళ్తారు, తీర్చేసుకుంటారు. బట్ దే వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిపోర్ట్ ఏమొచ్చింది అనేది పట్టించుకోరు చాలామంది. అంటే ఈవెన్ ఇన్ ద KGHలో అయితే ఫ్రీగానే సర్జరీస్ అవుతాయి, బట్ దే వోంట్ కలెక్ట్ ద హిస్టోపెథాలజీ రిపోర్ట్. తర్వాత వెళ్ళి రిపోర్ట్లు కలెక్ట్ చేసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే అప్పటికి ఏదో బ్లీడింగ్ ఎక్కువైందని హిస్టరెక్టమీ అంటే అదే యూటరస్ని రిమూవ్ చేసుకోవటం అది చేస్తారు. అప్పటికి వాళ్ళకి ఆ బ్లీడింగ్ అది ఆగిపోతే దానివల్ల వచ్చిన ఇబ్బంది తగ్గిపోతుంది. బట్ దాంట్లో ఏమైనా క్యాన్సర్ తాలూకా వ్యాధి ఉందా అనేది కలెక్ట్ చేసుకోరు. చాలామంది పేషెంట్లు వస్తారు ఎక్కడంటే తర్వాత మెటాస్టాటిక్ అంటారు, అంటే ఎక్కడైతే రిమూవ్ చేసిన దగ్గర కాకుండా అదర్ ఎక్కడైనా బ్రెయిన్లో కానీ లంగ్లో కానీ ఎక్కడైనా ఇంకా కడుపులో ఉన్న ఏరియాల్లో కానీ ఒక కాయ పట్టుకొని వస్తారు. తర్వాత అప్పుడు దానికి మళ్ళీ బయాప్సీ చేసి మల్టిపుల్ టెస్టులు చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి తర్వాత తెలుస్తుంది ఇది గర్భాశయంలో వచ్చిన క్యాన్సర్
తాలూకాది ఇక్కడ డిపాజిట్ అయింది బ్రెయిన్లో అని. సో మీరు అంటే మీ ద్వారా తెలియజేయండి. ఎప్పుడైనా ఏదైనా చూపించుకున్నారు అంటే పర్టికులర్గా తర్వాత రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడం, ఆ రిపోర్ట్ని మళ్ళీ తీసుకెళ్ళి ముందు సర్జరీ అయినా ట్రీట్మెంట్ అయిన డాక్టర్కి చూపించటం, వాళ్ళని కన్సల్ట్ చేయడం. ఇది చాలా మంది అంటే ఫ్రీగా సర్జరీ అయిపోయింది కేజీహెచ్లోని, లేదంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో నౌ ఐఎమ్ ఫ్రీ విత్ సిమ్టమ్స్ అని లైట్ తీసుకుంటారు. బట్ ఆఫ్టర్ అందులో కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే అది ఈవెన్ 5-6 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి ప్రజలపై కక్ష సాధించడానికి నేను మరోసారి సిద్ధమంటూ సీఎం జగన్ సభలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేయడానికే మరోసారి సిద్ధమంటూ సీఎం జగన్ ఊరు వాడ సభలు నిర్వహిస్తున్నారని, నేటికి 11,29,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మరోసారి అధికారం ఇస్తే 25 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేస్తారని ఆరోపించారు. ఎంపీలు రైల్వే జోన్ గురించి అడిగిన ప్రశ్నకు నిన్న రైల్వే శాఖ మంత్రి సరిగ్గా సమాధానం చెప్పలేదని, జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాలు 57 నెలల నుంచి ఇవ్వలేదని రైల్వే శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారన్నారు. ఇంకో కిషోరో లేకపోతే వెన్నెల కిషోరో లేకపోతే కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్లు ఎలా ఆడదాం, ప్రజల యొక్క 10 సార్లు దొంగండి మంచోడు 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 అంటే 11సారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా హోర్డింగ్స్, ఆ హోర్డింగ్స్ యొక్క ఖర్చు ఏంటండి? కొన్ని వందల కోట్లు కేవలం విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల హోర్డింగ్స్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడి బాబు డబ్బులు అని అడుగుతున్నాం. నీ అవినీతి సొమ్ముతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసపడతా మంత్రులు, పనికి మాలిన ఎమ్మెల్యేలు, సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తానని సిద్ధమని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు ఇంకా సాగవు. మీరు ఓటికి 1 కేజీ బంగారం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఓటికి 1 కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు. మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు, మా 2 పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చిద్దా ఈ పనికిరాని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తే రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అన్ని వర్గాలు బాగుపడాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, పెట్టుబడి రావాలి, ట్యాక్సులు తగ్గించాలి, నిత్యావసర వస్తువులు అందుబాటులో రావాలి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, భూదోపిడీ ఆగాలి, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, యువకులకి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి, అన్ని విధాలుగా ప్రాజెక్టులు పూర్తి కావాలి, నీళ్ళంతా సక్రమంగా రావాలి, సాగునీరులతో పాటు త్రాగునీళ్లు పోలవరం పూర్తవుతే సస్యశ్యామం ఈ రాష్ట్రం మరోసారి అన్నపూర్ణ దేవిగా అనిపించుకోవాలి. ఆహా నేల అదరే బిర్యానీ రుచులకు కేరాఫ్ గా నిలిచిన తాళపట్టి బిర్యానీ పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది. ఏపీకి తలమానికంగా నిలిచి పర్యాటకులతో నిత్యం ఆహ్లాదభరితంగా ఉండే విశాఖలో సరికొత్త రుచులతో బిర్యానీ టేస్ట్ను అందించేందుకు ఇప్పుడు తాళపట్టి బిర్యానీ హోటల్ సాగర్ తీరానికి తరలివచ్చి బిర్యానీ ప్రియులను సంతృప్తిపరిచేందుకు పసందైన రుచులతో సిద్ధమవుతోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శివాజీ మాట్లాడుతూ బిర్యానీ రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకున్న తాళపట్టి బిర్యానీ హోటల్ విశాఖలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమన్నారు. చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచైజ్, ఒక బ్రాండ్, అది ఇంతింతై ఒట్టిడింతై అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే
ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి ఆర్కే స్టార్ డ్రైవ్, ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్ 2 ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని, ఒక బాహుబలి 2 లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే. ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్, చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో, సెలబ్రిటీస్ ఎవరైనా సరే. అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో. అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి విచ్చేయండి. సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే, ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తే వాళ్ళ పాప అనింది, ఆర్పీకి ఏమని ఇచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది. వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికి ఉండదమ్మా ఈ భారతదేశంలో. వాడిని నమ్మి మనం ఎన్ని కోట్లైనా పెట్టచ్చు, సినిమాని మాత్రం జనాలకు తీసుకెళ్లడంలో చేపల పులుసుని అంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాడు నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూవర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి. నేను 2022 డిసెంబర్ 9వ తారీఖు నేను దానికి ముందు మా గురువు గారు మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే, ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. నేనంత వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం, 5 కిలోమీటర్ల లైను. భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద, ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను, బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ, విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు. అది వేరే విషయం. దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు, జరిగే విషయం చెప్తున్నా. ఆ తర్వాత కాజాగూడ పెట్టాను. కాజాగూడలో 55 సిట్టింగ్, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ. ఆ తర్వాత తిరుపతిలో 5 బ్రాంచులు పెట్టాం. మన ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబాడి, తర్వాత కేటీ రోడ్డు, చలమంచి అట్లా పెట్టాం, అన్నీ హిట్ అయినాయి. తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు, సింహాచలం గారు, శ్రావణ్ గారు, ముగ్గురు వెనకే ఉన్నారు, చూడండి ఒకసారి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని. సో నాకు కూడా నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను. ఫ్రాంచైజీ అంటే ఎవరికి ఇవ్వాలి, డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు, అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు. కొన్ని దెబ్బలు తిన్నాను, కొన్ని తెలుసుకున్నా, కొన్ని నేర్చుకున్నా. ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది. సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచి, తర్వాత మధురవాడ, రామ్నగర్లో 3 కూడా సిట్టింగ్ ఉంది. హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి పౌడర్లు, కలర్ పౌడర్ లేకుండా, ఏదో చేపలు నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్ని నేనే నెల్లూరు నుంచి పంపించాను. సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. వైజాగ్లో నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండే. నెల్లూరు భాష, నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేశాయో ఈరోజు వైజాగ్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.